IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో చాలా మందికి భుజము పట్టేయడం, బిగుసుకుపోవడం, దీన్నే డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, అసలు ఎందుకు వస్తుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ పర్వతనేని గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫ్రోజన్ షోల్డర్ ఇదైతే భుజం అయితే బాగా నొప్పిగా ఉంటుంది, బటన్స్ పెట్టుకోవాలన్న ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా అసలు 50 మెంబర్స్లో దాదాపు 2-3 మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. సో వాట్ ఈస్ దిస్ అండి? ఫ్రోజన్ షోల్డర్ అనేది నార్మల్ మన వాడుక భాషలో దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మెడికల్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ కాల్డ్ అడెసివ్ క్యాప్సులైటిస్ అన్నమాట. సో బేసిక్ ఏంటంటే మన షోల్డర్ జాయింట్, అండ్ ఇది మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ షోల్డర్ జాయింట్. షోల్డర్ జాయింట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ జాయింట్కి బాడీలో అన్నిటికన్నా ఎక్కువ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. మనం షోల్డర్ జాయింట్ అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది, అన్ని రొటేషన్స్ అవుతాయి, అన్నీ అవుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అసలు ఇంత మూమెంట్ ఉన్న జాయింట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది? అట్ ద సేమ్ టైం షోల్డర్ జాయింట్ చుట్టూతా కూడా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ మజిల్స్. ప్రతి మూమెంట్కి అట్లీస్ట్ 1 or 2 మజిల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దెర్ ఆర్ లైక్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్స్. ఇవన్నీ కలిపి పనిచేస్తున్నప్పుడే షోల్డర్ జాయింట్ హ్యాస్ ఎ గుడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన లైఫ్ స్టైల్లో ఈవెన్ వి సిట్ ఆర్ వి స్టాండ్, వీ డూ ఎనీథింగ్, షోల్డర్ కీప్స్ ఆన్ వర్కింగ్. ఫర్ ఎవ్రీ మూమెంట్ నో షోల్డర్ జాయింట్ హెల్ప్స్. అండ్ దట్ టు మనం రైట్ హ్యాండ్ పర్సన్ అయితే, రైట్ డామినెంట్ అయితే ఇట్ వర్క్స్ ఎ లాట్. సో మన ఎవ్రీడే లైఫ్ స్టైల్ అంటే ఆ డే స్టార్ట్స్ విత్ షోల్డర్ జాయింట్ అన్నమాట. లేవగానే మనీ తాగడానికి ఫస్ట్ మనం చేయబెట్టి వాటర్ బాటిల్ తీసుకుంటాం. ఫర్ బ్రషింగ్ వి యూస్, ఫర్ బేతింగ్ వి యూస్, ఎవ్రీథింగ్ షోల్డర్ జాయింట్ ఈజ్ లైక్ ఎవ్రీడే స్టార్టింగ్ థింగ్. సో ఇట్లాంటి జాయింట్కి కనుక ఎటువంటి ప్రాబ్లం కనుక వస్తే, ఈ ఫ్రోజన్ షోల్డర్ అలా వస్తే పేషెంట్స్ బాగా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్ అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది నెక్ వరకు కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది అంటారు. అవునండి, నెక్ నుంచి షోల్డర్కి వస్తుందండి. సో ఇది మళ్ళీ డిఫరెన్స్. అసలు ఈ పెయిన్ నెక్ లోదా, సర్వైకల్ స్పైన్ దా, షోల్డర్ దా డిఫరెన్స్ చేస్తున్నాం. కానీ షోల్డర్ జాయింట్ ఫస్ట్ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేల్ అయితే ఫస్ట్ మీ బ్యాక్ పాకెట్లోకి చేయాల్తుందా? ఇదివరకు మనం అందరూ వాలెట్స్ అన్ని పెట్టుకునేవాళ్ళు. సో వాళ్ళకి ఫస్ట్ డిఫికల్టీ ఏంటంటే వాళ్ళు దే కుడెంట్ రీచ్ ద బ్యాక్. ఫిమేల్స్ అయితే జడేసుకునేటప్పుడు కానీ అట్లాంటప్పుడు వాళ్ళ డిఫికల్టీ ఫస్ట్ వాళ్ళకి అక్కడే తెలుస్తాయి అనమాట. ఇవే తెలుస్తాయి. ఆరెల్స్ లేకపోతే ఎప్పుడన్నా ఎస్పెషల్లీ వాళ్ళు టేకింగ్ బాత్ కానీ, లేదు అలా ఎప్పుడైనా టవల్ యూస్ చేసేటప్పుడు కానీ, మన బేసిక్ రొటీన్ లైఫ్ మన చెయ్యి ఎప్పుడైతే వెనక్కి వెళ్తుందో, ఇందులో కూడా ఫస్ట్ రిస్ట్రిక్ట్ అయ్యే మూమెంట్ ఏంటంటే ఎక్స్టర్నల్ రొటేషన్ అంటారు. అంటే ఎక్స్టర్నల్ చెయ్యి వెనక్కి వెళ్ళే మూమెంట్ అని, ఇది ఫస్ట్ మూమెంట్ షోల్డర్ జాయింట్లో పోయేది. సో జనరల్గా పేషెంట్స్ ఎవరు ఈ కండిషన్లో రారు. వాళ్ళు ఏదో నొప్పి వచ్చింది అది ఇది అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దీని తన్న నెక్స్ట్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు అప్పుడు దే కమ్ టు అస్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎక్స్టర్నల్ రొటేషన్ తర్వాత ఈ ముందుకు రావటం, ఈ షోల్డర్ పక్కకి వెళ్ళటం, ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఫ్లెక్షన్ అబ్డక్షన్ అంటారు అన్నమాట. సో ఈ చెయ్యి కొంచెం ఇలా పక్కకి వెళ్ళటం, ఇలా ముందుకు రావటం, ఇది నెక్స్ట్. సో ఎప్పుడైతే ఇవి కూడా స్టార్ట్ అవుతాయో, పెయిన్ ఎక్కువ అయిపోతుందో, అప్పుడు వస్తారు హాస్పిటల్కి. సో దీనికి అసలు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఒక చిన్న మెడికల్ థింగ్ ఏంటంటే అండి, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది సెల్ఫ్ రిజాల్వింగ్ కండిషన్ అండి. ఇది ఒక సైకిల్ అంటారు. సో ఇది ఒక డిఫరెంట్ 8 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్ని వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఈవెన్ యూ డోంట్ డూ ఎనీథింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. అంటే మెడిసిన్స్ అవసరం లేదు, ఏమి చెప్పైనా వస్తాయి, కానీ దట్ విల్ టేక్ అరౌండ్ 2 years ఈ సైకిల్. పేషెంట్ ఈ లోపల సరౌండింగ్ డ్యామేజెస్ అనేవి డెఫినెట్గా జరుగుతాయి. సో అందుకనే సివియర్గా ఉన్నప్పుడు, అందుకే మేము ఎవరికి వీళ్ళకి సర్జరీస్ చేయం ఫాస్ట్గా. ఫ్రోజన్ షోల్డర్ పీపుల్ చాలా కామన్గా, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెరీ వెరీ కామన్ ఆఫ్ దిస్ ఫ్రోజన్ షోల్డర్. చాలా కామన్. వాళ్ళు లైఫ్లో ఒక్కసారి ఈ స్టేజ్ని ఎన్కౌంటర్ అవుతారు ఫర్ షూర్. దట్ ఈస్ డ్యూ టు దేర్ డయాబెటీస్, మెటబాలిక్ థింగ్. సో దీని తర్వాత వాళ్ళు మాకు ప్రెజెంట్ చేసినప్పుడు మేము ఫస్ట్ ఇనీషియల్ గా ఎక్స్రేస్ లో ఏమీ రివీల్ చేయదండి, ఏమీ ఉండదు. మోస్ట్లీ ఇట్ ఈస్ క్లినికల్ ఎగ్జామినేషన్. వాళ్ళే చెప్తారు మేము ఇది చేసుకోలేకపోతున్నాం, ఇది చేయలేకపోతున్నాము, చేయలేకపోతున్నాం, చిన్న సంచి కూడా తీసుకోలేకపోతున్నాం అట్లా. అండ్ మోస్ట్ కామన్ గా డామినెంట్ హ్యాండ్ కే వస్తుంది. రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్. సో చాలా తక్కువ కేసెస్ లో రైట్ డామినెంట్ ఉన్నప్పుడు లెఫ్ట్ రావటం అట్లా ఉంటుంది. వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోలేరు. సో ఇట్లాంటి టైంలో పేషెంట్స్ ఏంటంటే
వచ్చినప్పుడు మేము బెస్ట్ ఎక్స్రే తీపిచ్చాం, ఎంఆర్ఐ స్కాన్స్ కూడా ఏమీ తీపిచ్చాం. ఫస్ట్ వాళ్ళకి ఎగ్జామిన్ చేసి చెప్తాం. ఒక 6 వీక్స్ పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అయి పెట్టి డెఫినెట్గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఓకే. చాలామంది 6 వీక్స్కే బెటర్ అవుతారు. లేదు ఒక 6 వీక్స్ కూడా బాగా సివియర్ కండిషన్ వాళ్ళకి ఫిజియోథెరపీ చేపించి అసోసియేటెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయో అన్నది చూస్తాం. అప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాం. ఆ ఎంఆర్ఐ స్కాన్లో ఒకవేళ అసోసియేటెడ్ ఇంజరీస్ ఉంటే అసోసియేటెడ్ లిగమెంట్ టేర్స్ అంటారు, అవి ఉంటే అవి ట్రీట్ చేసుకుని దీనికి ఫిజియోథెరపీ చేస్తాం. ఎప్పటికైనా ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అండి, మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ అంతే. ఓన్లీ కొన్ని కండిషన్స్ బాగా సివియర్ కండిషన్ పేషెంట్ ఇంకా లైఫ్ స్టైల్ వాడిన అప్పుడు మేము ఆర్థ్రోస్కోపీ అని చిన్న క్యాప్సూల్ రిలీజ్ అని ఆర్థ్రోస్కోపిక్ డీకంప్రెషన్ అని చిన్న కెమెరా కీహోల్ ప్రొసీజర్, కెమెరా ఇండ్యూస్ చేసి ఎక్కడైతే ఇదంతా ఫ్రోజన్ అంటే అతుక్కుపోయి అడ్డెసిన్ అయిపోయింది, అడ్డెసివ్ క్యాప్సూల్ అయితే అంతా అతుక్కుపోయి ఉంటాం అనమాట అడ్డెషన్. సో అదంతా మేము రిలీజ్ చేస్తాం, పేషెంట్ ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. బట్ ప్రైమరీగా ఇమీడియట్ గా సర్జరీ అనేది ఎవరికి అడ్వైస్ చేయరు, చేయకూడదు కూడా. సో అది దట్ ఈస్ అప్ టు ద పేషెంట్ అది. బట్ ఏంటంటే మనకు ప్రైమరీగా వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి. పేషెంట్ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టి దానికి తగ్గట్టు మనం సపోర్టివ్ థెరపీ అంటే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ, సో అట్లాంటి జాయింట్లోకి వీ కెన్ గివ్ ఎ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ తర్వాత బాగా స్టెరాయిడ్ యూసేజ్ అనేది కంప్లీట్గా పోయింది. బట్ వన్స్ అపాన్ ఎ టైం వీటికి డెఫినెట్ గా రిలీఫ్ అయితే ఉండేదన్నమాట. ఓకే. బేసిక్ గా జనరల్ గా అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కామన్ గా వాళ్ళ లైఫ్ టైమ్ లో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అవుతారు. అయితే మనకి జాయింట్స్ ఉన్నాయి, నీ జాయింట్స్ ఉన్నాయి, యాంకిల్ జాయింట్స్, అలా మరి కేవలం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవడానికి కారణం ఏంటండి? షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, షోల్డర్ జాయింట్ కి చెప్పాను కదా రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ ఎక్కువ. సో క్యాప్సులర్ జాయింట్, దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. షోల్డర్ జాయింట్లో ఉండే మజిల్స్, టూ మెనీ మజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ జాయింట్కి అతుక్కుంటాయి. దట్ ఈస్ అడ్హెసివ్ క్యాప్సులేటెడ్. సో ఇట్ ఈస్ వెరీ కామన్. మనం నీ తీసుకున్నాం అనుకో, నీ హాజ్ ఓన్లీ వన్ మూమెంట్, బెండ్ చేయడం, స్ట్రైట్గా చేయడం. ఫ్రోజన్ షోల్డర్ ఎప్పుడు నీ ఫ్రోజ్ అవ్వదు, హిప్ ఫ్రోజ్ అవ్వదు, యాంకిల్స్ ఫ్రోజ్ అవ్వదు. సో ఓన్లీ షోల్డర్స్, ఎందుకంటే దానికి ఉన్న సరౌండింగ్ మజిల్స్ ఆ టైప్ ఆఫ్ ఆ జాయింట్ నేచర్ వల్ల ఇట్ ఈస్ వెరీ కామన్లీ ఇట్ ఈస్ వెరీ ప్రోన్ టు హ్యావ్ ఎ ఫ్రోజన్ షోల్డర్ అన్నమాట. సో అందుకే వీటి అడ్హెసివ్ క్యాప్సుల్ అంటే క్యాప్సులర్ జాయింట్ ఉంటుంది, దాని చుట్టూతో క్యాప్సూల్ లాగా ఉంటుంది, దాని చుట్టూతో మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ లెగమెంట్స్ అటాచ్ అవుతాయి. దెర్ ఇస్ ఎ హ్యూజ్ సో మచ్ ఆఫ్ బయోమెకానిక్స్ ఉంటుంది, దానివల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. ఓకే. సో జనరల్గా మనకి ఇలాంటి స్టిఫ్నెస్ వచ్చినప్పుడు లేకపోతే స్వెల్లింగ్ వచ్చినప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే హాట్ ప్యాక్ పెట్టుకోవాలా లేకపోతే కోల్డ్ థింగ్ పెట్టుకోవాలనే డౌట్స్ ఉంటాయి. సో క్వశ్చన్ అండి. బేసిక్గా హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ కన్నా ఏంటంటే అండి, మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఇమీడియట్ రిలీఫ్ ఈజ్ విత్ కోల్డ్ ప్యాక్. కోల్డ్ ప్యాక్ విల్ నాట్ రెడ్యూస్ ఎనీథింగ్. కానీ ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ని నమ్ చేసేస్తుంది, తగ్గించదు. ఆ పెయిన్ ఏదైతే ఉందో మనం అంత ఐస్ పెట్టినప్పుడల్లా నమ్ అయిపోద్ది. సో మనకు పెయిన్ పెద్దగా రిలీఫ్ వస్తుంది. సెకండ్ థింగ్, దెబ్బ తగిలినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. వన్స్ వి పుట్ అన్ ఐస్ ప్యాక్ ఇట్ విల్ రెడ్యూస్ దట్ ఇన్ఫ్లమేషన్. ఓకే. ఇప్పుడు మరి ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు ఐస్ ప్యాక్స్ అసలు లేదండి. ఫ్రోజన్ షోల్డర్ ఉన్నారు డెఫినెట్లీ ఇట్ గోస్ విత్ హీట్ థింగ్స్ ఓన్లీ. ఓకే. సో అట్లాంటి ఫిజియోథెరపీలో కూడా ఐఎఫ్టీస్ అన్ని పెడతాం. సో ఇట్స్ ఓన్లీ త్రూ హీట్ థెరపీ. అసలు కోల్డ్ థెరపీ ఫర్ ఫ్రోజన్ షోల్డర్ ఇస్ నాట్. అసలు ఎక్కడైనా సరే కోల్డ్ థెరపీ ఈజ్ ఓన్లీ ఫస్ట్ 2-3 days ఆఫ్ ఇంజురీ. ఇఫ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఇంజురీ, అంటే యాంకిల్ ట్విస్ట్ అవటం, షోల్డర్ మీద పడిపోవడం, వాపు. ఫ్రోజన్ షోల్డర్ లో పేషెంట్ అసలు వాపు ఉండదు, ఇన్ఫ్లమేషన్ ఉండదు, ఏం ఉండదు. ఓకే. ఎందుకంటే ఇలాంటి కామన్ థింగ్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు పీపుల్. చాలా మంది అందుకనే క్లారిఫికేషన్ ఇద్దామని అన్నిటికీ ఐస్ పెట్టేస్తా ఉంటారు. అవును. ఏ కండిషన్ వచ్చినా ఐస్ పెట్టడం కుదరదు అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సార్ జనరల్ గా అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోలేరు, నొప్పి చెయ్యెత్తలేరు, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేయాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజియోథెరపీ అండి. జస్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అదే యాజ్ అగైన్ ఐ టోల్డ్, ఒక్కసారి ఫిజికల్ థెరపిస్ట్ అని కాబట్టి యూట్యూబ్ అయినా సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునే ఉంటాయి. వాళ్ళు ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే మిస్ అవ్వకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 15-20 minutes చేసుకుంటే 100% ఎవ్రీ డే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అలాంగ్ విత్ దిస్, ఇఫ్ దే ఆర్ డయాబెటిక్, స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఉండాలి. ఫిజియోథెరపీ అండ్ స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ 99% పేషెంట్స్ రికవర్ అయిపోతారండి ఫ్రోజన్ షోల్డర్ని. సో అలా చెప్పాను కదా, వన్స్ అసోసియేటెడ్ ఇంజరీస్ ఏమైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళు రికవర్ అవ్వరు. దే హ్యావ్ టు అండర్గో ఎంఆర్ఐ అయిపోయినాక వాళ్ళకి నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే సర్జికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది కూడా ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ ప్రొసీజరే.
ఇట్ ఈస్ జస్ట్ టేక్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. సో బట్ పేషెంట్ విల్ హ్యావ్ ఇమీడియట్ రిలీఫ్. ఎప్పటికైనా ఫిజియోథెరపీ ఈజ్ ద మెయిన్ స్టే. ఆ ఫిజికల్ థెరపీ అయిపోయినాక దాన్ని ఎక్స్టెన్షన్ ఏమైనా డిసీజ్ ఉంటే దెన్ వీల్ గో విత్ ఆర్థ్రోస్కోపీ. బట్ నేను అడ్వైజ్ ఏం చేస్తానంటే వచ్చినప్పుడు వెయిట్ చేయకుండా జస్ట్ మీట్ ఏ ఫిజికల్ థెరపిస్ట్. డాక్టర్ని కలిసి ఫిజియోథెరపిస్ట్ కలిస్తే సింపుల్గా మీరు ఎవ్వరు ఏ ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి రోజు వెళ్ళాల్సిన అవసరం. ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్, యూట్యూబ్ లో కూడా మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి. అసలు మోస్ట్ ఈజీ థింగ్స్ అండి. కాకపోతే ఒకసారి ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మనం అసెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ ఎక్సర్సైజ్. డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ థెరపీ ఇన్ రైట్ వే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యూట్యూబ్ చూడొచ్చు, యూట్యూబ్ చూడండి, కానీ ఒక ట్రైన్ పర్సన్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా చేస్తున్నాను. ఎందుకంటే మైన్యూట్ మిస్టేక్స్, మినిమల్ చేంజెస్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఆర్ బీయింగ్ హ్యాపీ. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. సో ఒకసారి కలిస్తే విల్ బి బెటర్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ భుజము స్టిఫ్నెస్, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, దీనికి ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అని చాలా డీటెయిల్ గా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.